శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ రామ జయ రామ జయ రామ ఓం శ్రీరామ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ 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 శ్రీరామ్ శ్రీరామ జయ రామ ఈ అక్షరాలు ఉంచుకుని ఆ అయోధ్య రామి యొక్క ప్రాప్తించాలని కోరుచున్నాము. మరోసారి అందరికీ తెలియజేయాలి, అయోధ్య నుంచి వచ్చిన అక్షరాలు ఈ రోజు నుంచి గ్రామంలో ప్రతి ఇంటికి జరగబడుతుంది. ఆ అక్షరాలను మీ ఇంటికి వచ్చేటంటే ముందే మీరు ఒక దోషడి బియ్యంలో తస్మాత్ ఇంట్లో కలిపి ఒక దోషడి బియ్యంలో ప్లేట్లో కలిపి పెట్టుకోండి. కార్యకర్తలు వచ్చిన తర్వాత ఆ అక్షతలను అయోధ్య నుంచి వచ్చిన అక్షతలను మీకు ఆ ప్లేట్లో సమర్పిస్తారు. కాబట్టి ఆ అక్షతలను మీరు జై శ్రీరామ్. ఈరోజు మిరుదొడ్డి గ్రామంలో శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి గడప గడప శ్రీరాముని అక్షంతలు వితరణ కార్యక్రమం జరిగింది. అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతలు యావత్ భారతదేశం మొత్తం కూడా ప్రతి ఇంటికి చేరుతున్న తరుణంలో జనవరి 1 నుంచి జనవరి 15 తారీఖు దాకా ఈ జనజాగరణ కార్యక్రమం ఉంటుంది. ఈ 15 రోజులలో ప్రతి ఇంటికి శ్రీరాముని అక్షంతలు, అదేవిధంగా కరపత్రము, శ్రీరాముని రామమందిరం ఫోటో ప్రతి ఇంటికి చేరుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పాల్పంచుకోవాలి. అదేవిధంగా 500 సంవత్సరాలు ఆ రామాలయం ధ్వంసమై 500 సంవత్సరాలు గడిచిన సందర్భంగా తిరిగి మనందరం కూడా మన హయాంలో మనం జీవించిన కాలంలో ఆ రామాలయం నిర్మాణం కావడము, అది మనం చూసే అదృష్టం మనకు దక్కడము మనందరి అదృష్టం. కాబట్టి మనందరం కూడా ఈ నెల 22 తారీఖు నాడు, జనవరి 22 తారీఖు నాడు అయోధ్యలో రామమందిర ప్రతిష్ట ఉన్నది. కాబట్టి ఆ రోజు ప్రజలందరూ కూడా ప్రతి ఇల్లును శుద్ధి చేసుకుని మీరందరూ కూడా మీ గ్రామాలలో ఉన్నటువంటి దేవాలయాలు, ముఖ్యంగా శ్రీరామచంద్ర స్వామి ఆలయాలు దర్శనం చేసుకుని ఆ రోజు శ్రీరాముని ఆశీర్వాదాలు పొంది మీ ఇంట్లో ప్రతి కుటుంబంలో 5 దీపాలు వెలిగించాలని చెప్పేసి సాధు సంతువులు సూచన చేయడం జరిగింది. 500 సంవత్సరాలు భిన్నమై 500 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు దాన్ని తిరిగి ప్రతిష్ట చేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఇంటిలో పూజా మందిరంలో 2 దీపాలు, గడపలో 2 దీపాలు, ప్రతి ఇంటి ముందు ఉన్నటువంటి తులసి మొక్క వద్ద 1 దీపం వెలిగించి మీరందరూ కూడా ఆ దీపాలకు నమస్కరించాలని చెప్పేసి సాధు సంతువులు సూచన చేయడం జరిగింది. కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమంలో మిరుదొడ్డి గ్రామంలో ఉన్నటువంటి భక్తులు, యువకులు, హిందూ బంధువులందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమాన్ని ఈ 15 రోజుల పాటు దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనమందరం కూడా మరి 500 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఉద్యమంలో మన గ్రామంలో 1985-86 నుంచి ఈ అయోధ్య ఉద్యమంలో పాల్గొన్నారు. ఇక్కడి నుంచి కూడా రామశిలా యాత్రలో కానీ, రామజ్యోతి యాత్రలో కానీ, కరసేవకు కూడా ఇక్కడి నుంచి 4 కార్యకర్తలు వెళ్ళడం జరిగింది అయోధ్య వరకు. కాబట్టి మా అందరం కష్టపడినటువంటి ఆ యొక్క ఫలితము ఈరోజు రామజన్మభూమిని సాధించడము, అక్కడ గొప్ప దేవాలయాన్ని నిర్మించుకోవడం అనేది మన అందరికి కూడా ఎంతో ఆనందదాయకము. కాబట్టి
అందరు కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాక మరి అందరం ఆ రోజే వెళ్ళి దర్శించుకునే స్థితి లేదు కాబట్టి మనమంతా కూడా మరో దీపావళిని 22 జనవరి రోజు మనం మన గ్రామంలో అన్ని ఇళ్లలో జరుపుకోవాలి. సాయంకాలం వాకిళ్లలో ఊడ్చి కలాపి జల్లి ముగ్గులు వేసి దీపాలంకరణ చేసుకోవాలి. అట్లాగే ఇంట్లో స్వీట్ చేసుకోవడం కానీ, రామనామ భజన చేయడం కానీ, అట్లాగే పటాకులు కాల్చడం కానీ, ఒక దీపావళి పండుగను మనం ఆ రోజు అందరం కూడా శ్రద్ధాపూర్వకంగా జరుపుకోవాలి. మనందరి జన్మలు అక్కడికి పోలేకున్నా ఇక్కడి నుంచి రాముని దర్శించుకున్నటువంటి పుణ్య ఫలితం మనకు లభిస్తుంది. జై శ్రీరామ్.